మనం నివసించే ఈ భూమిపై ప్రతి జీవికి దానికంటూ ప్రత్యేకతలు ఉంటాయి కదా. కొన్ని మనుషులకు దగ్గరై అనుబంధం కూడా పెంచుకుంటూ ఉంటాయి. అనాదిగా మనిషితో విశ్వాసం చూపిస్తూ బతికేస్తున్నటువంటి శునకానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు కూడా ఉంది. అలాగే ప్రతి జీవికి ఒక రోజు కూడా ఉంటుంది. అంటే ఆ రోజులను మనం నిర్ణయించుకున్నవే అయినా ఆ రోజున దాని గురించి ప్రస్తావించుకుంటం పట్ల అవగాహన పెంచుకునేందుకు ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. అలాగే శునకాలకు కూడా ఒక రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. సాధారణంగా కుక్క మనిషి పట్ల చాలా విశ్వాసంగా ఉంటుంది. మరి మనిషి దాని పట్ల కృతజ్ఞత ప్రకటించుకునేందుకు ఏకంగా పండుగ చేసుకునే దేశం ఏదైనా ఉందంటే అది నేపాలే అని చెప్పుకోవాలి. అయితే మన దేశంలోనూ వారణాసిలో శునకాలను గౌరవంగా చూస్తారు. అవి సాక్షాత్తు శివుడి ప్రత్యక్ష రూపంగా చెబుతూ ఉంటారు. వారణాసిలోని కాలభైరవ దేవాలయంలో కుక్కను వాహనంగా సంరక్షకుడిగా పూజిస్తూ ఉంటారు. కాలభైరవుడిని వారణాసికి కొత్వాల్గా భావిస్తుంటారు. ఆలయం చుట్టూ కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతూ భక్తుల ఆదరణ పొందుతాయి. కానీ నేపాలీలకు శునకాలంటే మనందరికంటే చాలా ఇష్టం, భక్తి కూడా. అలాగని మన దేశంలో లేదని కాదు, వారణాసిలో కాలభైరవుడిని జనం నిత్యం సేవిస్తూ ఉంటారు. వారణాసిలో నివసించాలంటే కాలభైరవుడి అనుమతి తప్పనిసరి అని నమ్ముతూ ఉంటారు. అయితే నేపాలీలు మాత్రం ఏడాదికి ఒకసారి వచ్చే దీపావళి తరువాతి రోజును శునకాల పండుగలా నిర్వహించుకుంటూ ఉంటారు. దానినే వారు కుకూర్ తిహార్ అంటారు. శునకాలకు ఆ రోజు పండుగలా గడిచిపోతోంది. అక్కడి ప్రతి శునకానికి నిదుటిన బొట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు పెంపుడు శునకాలకు, వీధి కుక్కలకు పూజలు చేసి వాటికి ఇష్టమైన ఆహారం పెడతారు. మూగ జీవులకు మనిషి ఆశ్రయం ఇచ్చి వాటిని పెంచాలనే సందేశం ఈ పండుగలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. నేపాల్లో శునకాల మీద ప్రేమ బాల్యం నుంచే నేర్పిస్తూ ఉంటారు. సాధారణంగా నేపాల్లో దీపావళి పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు దీపావళి అయితే రెండో రోజు కుక్కూర్ తిహార్, అంటే శునకాల పండుగ అన్నమాట. ఆ రోజున శునకాలకు పూజ ఎలా చేయాలో ఇళ్లల్లో ఉన్న నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. మనిషిని ఏ స్వార్థం లేకుండా ప్రేమించే జీవి కుక్క ఒక్కటే. అది మనతో పాటే ఉంటుంది, మనల్ని కనిపెట్టుకుని ఉంటుంది. అంతేకాదు, మనం చనిపోయాక స్వర్గం వరకు అదే దారి చూపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దానికి ఆశ్రయం ఇచ్చి అన్నం పెడుతూ ఉంటారు. కుకూర్ తిహార్ రోజు దానికి పూజ చేసి నమస్కరిస్తూ ఉంటారు. ఈ సంప్రదాయం నేపాలీలో తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. శునకాలకు జరిపే పూజలో మొదటి వాటి కాళ్ళు కడుగుతారు. ఆ తర్వాత పసుపు, కుంకుమ బొట్లు పెడతారు. ఆ తర్వాత నేత దారంతో చేసిన దండ తొడుగుతారు. ఆ పైన బంతి, పూలమాల వేస్తారు. కాలభైరవుడికి హారతిచ్చి నమస్కరించుకుంటారు. దానికి ఆడుకోవడానికి కొత్త బంతి, కొత్త బొమ్మలు ఇచ్చి ఉడికిన గుడ్లు, బిస్కెట్లు లాంటివి తినిపిస్తుంటారు. కుక్కలు కూడా బుద్ధిగా కూర్చొని ఇవన్నీ చేయించుకుంటుండడం చూడముచ్చటగా ఉంటుంది అక్కడ. అవి తమ యజమానులను ఎంతగానో ప్రేమిస్తుంటాయి. ఇలా పూజలు చేయడం, వాటిని శ్రద్ధగా చేయించుకోవడం కూడా అలవాటుగా మారిపోయింది అక్కడ. సహజంగానే ఇతర రోజుల్లోనూ నేపాలీలు వాటికి ఆహారం తినిపించడం, లాలించడం చేస్తూ ఉంటారు. కుక్కలా విశ్వాసంగా ఉండే జీవి ఈ సృష్టిలో మరొకటి లేదు. చరిత్రను తిరిగేస్తే దాదాపుగా 14,000 సంవత్సరాల క్రితం నుంచే మనిషికి కుక్కకు స్నేహం కుదిరిందని పరిశోధకులు చెబుతున్నారు. మనిషి మచ్చిక చేసుకున్న మొదటి జంతువు కుక్క. నేపాలీలు మరో అడుగు వేసి కుక్క యముడికి తోడుగా వస్తుందని భావిస్తుంటారు. మృత్యు సమయంలో అది సహాయంగా ఉండి దారి చూపుతుందని నమ్ముతూ ఉంటారు. అందుకే శునకాలకు జరుపుకునే కుకూర్ తిహార్ పండుగను ఎంతో శ్రద్ధగా జరుపుకుంటూ ఉంటారు. పండుగకు సంబంధించిన మరో విశేషం ఏంటంటే, మూగ జీవులకు ఆశ్రయం ఇవ్వడం మనిషి బాధ్యత అని, వాటిని పోషించే ఓర్పు మనిషికి ఉండాలి అని చెప్పడానికి కూడా ఈ పండుగ జరుపుకుంటారు. మన దేశంలో, అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోనూ శునకానికి గొప్ప స్థానమే ఉంది. శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తోంది. తనది మరీ కుక్క బతుక అయిపోయిందని అది ఎన్నడూ అనుకోదని అంటారు అన్నమయ్య. అలాగే గొప్పదైన మనిషి పుట్టాము అని గర్వపడతాం, కానీ నిజంగా మనిషి జన్మను సార్థకం చేసుకుంటున్నామా అన్నది అన్నమయ్య ప్రశ్న. ఎప్పుడో 550 ఏళ్ల కిందట కాబట్టి అన్నమయ్య అలా అన్నాడు. కానీ ఇప్పుడు వీధి కుక్కలను మినహాయిస్తే పెంపుడు కుక్కల బతుకు సుఖంగానే గడుస్తోంది. మనిషి బతుకే కుక్క కంటే హీనంగా ఉందని అంటారు విశ్లేషకులు. ఇప్పటికీ సమాజంలో కుక్కకు సంబంధించిన వన్ లైనర్లు చాలా పాపులర్ గా ఉంటాయి. ఉదాహరణ చెప్పుకుందాం. కుక్క బతుకు, కుక్క చావు, కుక్కను కొట్టినట్లు కొట్టడం, కుక్కలా పడి ఉండడం, కుక్కకున్న విశ్వాసం, కుక్కతో ఒక వంకర, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు భాషలో సామెతలు నిండా కుక్కలే కనిపిస్తుంటాయి మనకి. నిజానికి ఇవన్నీ వాటి విశిష్టతలను చాటి చెప్పేవిగానే ఉంటాయి. మనం రోజు చూసే వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు అని ప్రధానంగా 2 రకాలు ఉంటుంటాయి కదా. లాబ్రడర్, గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెపర్డ్, బిగిల్ హౌండ్స్, ఇలా అనేక ఇంగ్లీష్ పేర్లతో, వాటి బ్రీడ్ ను బట్టి, పుట్టిన దేశాలను బట్టి వచ్చిన పేర్లతో అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. కుక్కను పెంచుకునే వారు సాధారణంగా
కుక్కను కుక్క అనడానికి కూడా అంగీకరించారు. దానికి నామకరణ మహోత్సవం చేస్తారు కాబట్టి ఆ పేరుతోనే గౌరవంగా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. తమ సొంత పిల్లల్లా వ్యవహరిస్తుంటారు. అయితే వీధి కుక్కలు మాత్రం ప్రతిరోజు బతుకు పోరాటం చేస్తుంటాయి. మున్సిపాలిటీ వ్యాన్ సిబ్బందికి దొరికిందంటే దాని జీవితం అక్కడితో ముగిసిపోయిందన్నమాట. నిజానికి వీధి కుక్కలు సమాజంలో ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి. వాటికవే హద్దులు నిర్ణయించుకొని అర్ధరాత్రి అపరాత్రి ఎవరైనా హద్దులు దాటితే హెచ్చరిస్తూ ఉంటాయి. యజమానులను మేల్కొల్పుతాయి. ఒక వీధికి సంబంధించిన కుక్క మరో వీధికి వెళ్ళదు. ఆ ఏరియా దాని సరిహద్దు. ఆధార్, జిపిఎస్ ట్యాగ్ లైన్, ప్రాపర్టీ ట్యాక్స్ పిన్ నెంబర్ లాంటివేవి లేకపోయినప్పటికీ కూడా వీధి కుక్కలు తమ పర్మనెంట్ అడ్రస్ విషయంలో ఎప్పుడూ దారి తప్పవు. అవతలి కుక్కలను కన్ఫ్యూజ్ చేయవు. పెంపుడు కుక్కల్లాగా యజమానుల ఆలనా పాలన వీటికి ఉండదు. అయినా వీధి కుక్కలు తమను పట్టించుకోని వారిని పట్టించుకోకుండా స్వేచ్ఛగా తమను తోచిన విధులను నిర్వహిస్తూ ఉంటాయి. ఎప్పుడు గొలుసులు తాళ్లతో బందీలైన పెంపుడు కుక్కల కన్నా వీధి కుక్కలకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాక్సిన్లు, టీకాలు, ప్రోటీన్ ఫుడ్ అంటే ఏమిటో కూడా వీటికి తెలియకపోయినా ఎప్పుడు వాడకపోయినప్పటికీ వీధి కుక్కలు ఆరోగ్యంగానే ఉంటాయి. అపార్ట్మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో మనుషుల పేర్లు వాడడం మానేసి పామేరియన్ డాగ్ ఇల్లు, 2 కుక్కల వాళ్ళ ఇల్లు అని కుక్కల గుర్తుగా 10 మనుషులు సెక్యూరిటీ వారు చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇక కుక్కల్లోనూ బిలియనియర్ కుక్కలు పుట్టుకొస్తున్నాయి. మీకు తెలుసా, గందర్ 6 అనే ఒక జర్మన్ షెపర్డ్ జాతికి చెందినటువంటి కుక్క ఆస్తి 3,358 కోట్లుగా చెబుతున్నారు. ఇది ప్రస్తుతం ఇటలీ టస్కానీలో ఒక ఇంద్రభవనం లాంటి మెన్షన్ లో నివసిస్తూ ఉంటుంది. రోజు టస్కనీలోని రోడ్లపై BMW కారులో డ్రైవింగ్ సిబ్బందితో విహరించడం దానికి చాలా ఇష్టమట. ఆకాశంలో ఎగరడానికి ఒక ప్రైవేట్ జెట్ విమానం, సముద్రంలో విహరించడానికి ఒక ప్రైవేట్ నౌక, రోడ్డు మీద తిరగడానికి BMW కార్లు ఇలా దానికి ఉన్నాయంట. ప్రపంచవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయల విలువైన భవనాలు కూడా ఉన్నాయట. నిత్యం వందలాది నౌకర్లు, చాకర్లతో ప్రస్తుతం రాజభోగాలు అనుభవిస్తోంది ఆ శునకం. జర్మనీకి చెందిన బిలియనీర్ యజమాని అయిన మహిళ చనిపోతూ సదరు కుక్క వంశానికి తన యావదాస్తిని రాసేయడంతో దానికి ఆ అదృష్టం దక్కింది. కొన్నిసార్లు వాటి విశిష్టతలను తెలుసుకున్నప్పుడల్లా కుక్కలు అనడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. వాటిని శునకాలనే అనాలనిపిస్తూ ఉంటుంది కూడా. ఎందుకంటే మన దేశపు మిలిటరీలో ఆధునిక సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా అనేక కీలక ఆపరేషన్లలో శునకాల సాయం తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ వివిధ సైనిక శిబిరాలలో ఇవి విధులు నిర్వహిస్తున్నాయి. కొన్ని రెస్క్యూ టీంలలో, ఇంకొన్ని బాంబ్ స్క్వాడ్ గ్రూపుల్లో, మరికొన్ని తిరుగుబాటు ప్రాంతాల్లో విఐపీలకు భద్రత విషయంలో సేవలు అందిస్తున్నాయి. ఆఖరికి కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ మనుషుల మూత్రం, చెమట, శరీర వాసనల ఆధారంగా అవి కోవిడ్ ను గుర్తించడంలో సేవలు అందించాయి. అలాగే వాటి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పిస్తున్నాయి. మొన్నటికి మొన్న కశ్మీర్లో పాక్ ఉగ్రమూకలతో జరిగిన ఎన్కౌంటర్ లో ఒక శునకం తన ప్రాణాలను విడిచింది. దాని సేవలను గుర్తించిన ఆర్మీ సెరమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ అందించింది. తన దేశం ఆర్మీకి 25 ఫుల్ డాగ్ యూనిట్లు, 2 హాఫ్ యూనిట్లు ఉన్నాయని 2019లో పార్లమెంట్ రక్షణ శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. ఫుల్ యూనిట్లు 24 కుక్కలుంటే హాఫ్ యూనిట్లో 12 ఉంటాయన్నమాట. ప్రతి ఆర్మీ డాగ్ కు ఒక డాగ్ హ్యాండర్లు కూడా ఉండగా వాటి భద్రతను, నిత్యావసరాలను అతనే చూస్తాడు.